ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులకు రేపుటకై దూత పంపబడి ఉండెను. దేవుడు చెప్తా ఉన్నాడు ఉపధ్యతో, ఉపధ్య ఎవరి మీదకి యుద్ధము? ఎదోము మీద. ఇంతకీ ఈ ఎదోమీలు ఎవరు? ఎదోమీలు ఏదో చేశారు, దాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుడే దూతను పంపి యుద్ధానికి రేపుతా ఉన్నాడంట. అంటే మొత్తానికి ఏదో గట్టిగా జరిగింది. విషయము ఏంటి అంటే ఎదోము మరెవరో కాదు, మీ అందరికీ తెలిసినటువంటి పేరే ఏశావు. ఏశావు ఎవరు అంటే ఇస్సాకు యొక్క కొడుకులు ఇద్దరు, యాకోబు, ఏశావు. ఈ ఏశావు యొక్క సంబంధులే ఎదోమీలు. అమ్మా, ఏశావు ఒక మిస్టేక్ చేశాడు. అది ఏంటి అంటే జ్యేష్ఠత్వం కోసము, అమ్మా మనందరూ తెలిసిందే కదమ్మా, రెండో తప్పేం చేశాడు అంటే కాదు అని చెప్పిన తర్వాత అక్కడ కనానీయులని వివాహం చేసుకున్నాడు. పైపెచ్చు ఒక వివాహం కాదు, 2 వివాహాలు చేసుకున్నాడు. 2 కూడా కనానీయులనే చేసుకున్నాడు. దేవుడు ఎదోమును అనగా ఏశావును చెడగొట్టేశాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. దేవుడు వెళ్ళిపోమని చెప్పాడు కదా అని ఏశావు ఒక చోటకు వెళ్ళిపోయాడు. ఒక చోటకు వెళ్ళి అక్కడ నివసించడం అనేది ప్రారంభించాడు. ఏ చోటుకి వెళ్ళాడు అంటే ఆదికాండము 36వ అధ్యాయము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఎదోమీల మీద యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఎదోమీల మీద దేవుడు ఎందుకు యుద్ధం చేయాలనుకున్నాడు అనే దానికి కారణం మీకు చెప్తున్నా. ఆదికాండము 36వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి రా. అప్పుడు ఏశావు షేయూరు మన్యములో నివసించాను అని మాట చూస్తున్నాం. దేవుడు ఏశావును చెదరగొట్టేసినప్పుడు చెదిరిపోయినటువంటి ఏశావు షేయూరు మన్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఎదోము ఏశావు ఒకటే అని ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఏశావు అనుకుంటున్నాడు దేవుడు కూడా యాకోబునే ఇష్టపడ్డాడు కాబట్టి యాకోబుని ఏమనలేదు, నేను ఇష్టం లేదు కాబట్టి దేవుడు నన్ను చెదలు కొట్టేశాడని ఏశావు అనుకున్నాడు. నా సొంత తెలివితేటలను బట్టి నేను షేయీరు మన్యంలోనికి వచ్చాను అని అనుకుంటూ ఉన్నాడు. షేయీరు మన్యము చాలా చక్కటిది. సుమారుగా 2000 నుంచి 6000 మీటర్ల ఎత్తున్నటువంటి కొండలలో ఉన్నటువంటి చక్కటి ప్రాంతమే షేయీరు. దాని గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆదికాండము 14వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 14వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో చాలరా. ఈ షేయీరు మన్యము ఎక్కడుంది అంటే ఆ ఉప్పు సముద్రానికి ఆనుకునుంది. ఇంకొక రెఫరెన్స్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి రా. షేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని. ఏశావు షేయీరు మన్యంలోనికి వెళ్ళాడు. అది చక్కటి రమ్యమైన ప్రాంతము, ఎత్తైనటువంటి కొండలు ఉన్నటువంటి ప్రాంతము, పక్కనే సముద్రం ఉన్నటువంటి ప్రాంతము. అన్ని విషయాల్లో మీరు కొంచెం ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. అంత గొప్ప ప్రాంతంలోనికి ఏశావు వెళ్ళి స్థిరపడిపోయాడు. ఏశావు యొక్క ఆలోచన ఏంటంటే నేను కాబట్టి ఇంత మంచి ప్లేస్లోనికి వచ్చి సెటిల్ అయిపోయానని ఏశావు అనుకుంటున్నాడు. విషయం ఏంటంటే అది ఎవరిచ్చారు? ఇప్పుడు మనం చదివాం కదా, ఇస్సాకుకి 2 కొడుకుల్ని ఇచ్చాను, ఏశావు షేయీరు మన్యమును స్వతంత్రించుకునేలాగా నేనే చేశానని దేవుడు అంటున్నాడు. దేవుడే షేయీరు మన్యాన్ని ఏశావుకి ఇస్తే ఏశావు ఏమనుకున్నాడు? నేను కాబట్టి ఎత్తైనటువంటి స్థలంలో ఉంటున్నాను అనుకున్నాడు. 3వ వచనం చదువుతున్నాం చూడండి. అత్యున్నతమైన
పర్వతముల మీద ఆసీనుడు అయి ఉండి కొండ సందులలో నివసించువాడా అనేటువంటి మాట చూస్తున్నాం. ఇది ఉపాధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అంటే మన పాయింట్లోకి వచ్చేసాం. అంటే ఏశావు ఎదోమీయులు ఎక్కడుంటున్నారంటే ఎక్కడున్నారు? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయి ఉండి కొండ సందులలో నివసించువాడా అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే ఎదోమీయులు ఎక్కడున్నారమ్మేది నేను చెప్పాను కదా, మంచి ఎత్తైనటువంటి కొండల మధ్యలో సుందరమైన ప్రాంతాల వాళ్ళు నివసిస్తూ, నేను కాబట్టి ఇంత ఎత్తైనటువంటి స్థలాల్లో ఉన్నాను, నేను కాబట్టి ఇంత చక్కటి ప్లేస్ లో ఉన్నాను. ఇప్పుడు ఎదోమీయులు కొండ ప్రాంతంలోకి వెళ్ళి కళ్ళు పైకెత్తి ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఏమో చెప్తున్నాడు తెలుసా? పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందుకు పడవేతును. అదేంటయ్యా, ఏదో ఎంతో కొంత వాళ్ళు ఆశ్రయించబడ్డారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. మనుషులు చూసి వాచడాలను చూసాం, కానీ ఆశీర్వదించబడితే దేవుడు కూడా వాచడా అని అనుకుంటున్నారేమో. కేవలం ఒక్క డబ్బును బట్టే ఏదో మీరు గర్వించట్లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటవనేవి ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, వారి స్థితిని బట్టి గర్వించారు. ఎత్తులో ఉన్నామని గర్వించారు, డబ్బు ఉందని పాలన ఉందని గర్వించారు. రెండో విషయం చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి విషయం చెప్పాను. అదేంటి అంటే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యములో వారు ప్రయాణమై వెళ్తున్నటువంటి క్రమములో వారు ఎటు నుంచి వెళ్ళవలసి వచ్చిందంటే ఈ షేయిరు మన్యం గుండానే ఇశ్రాయేలు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు మీదుగా వారు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఈ షేయిరు మన్యం మధ్యలో నుంచి వెళ్ళండి. ఎందుకయ్యా అంటే వీళ్ళ మనస్తత్వం ఎటువంటిదమ్మా? ఉత్తునే గొడవలు పెట్టేసుకున్నారు రకమేలో. ఇందాడేమో ఎత్తులో ఉన్నామని గర్వించవాలని చెప్పాను. ఇప్పుడు ఇలాంటంటే ఉత్తునే గొడవ పడేవాళ్ళు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 7వ వచనం. దేవుడేమో ఎదోమీయులను ద్వేషింపకొద్దు, ఎదోమీయుని ఏమనద్దు అని యాకోబుతో చెప్తే, తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో ఎదోమీయులు వారి మీద కుట్ర పన్ని వారు వెళ్తున్న క్రమంలో మీరు మా మార్గం గుండా వెళ్ళొద్దు, మా మార్గము తప్పి మాత్రమే వెళ్ళండి అని కరాకటిగా చెప్పేటువంటి ప్రజలు వెళ్ళు. నేను కొంచెం ముందుకు వెళ్తాను. అంటే వారి యొక్క మనస్తత్వాలు, దేవునికి ఎందుకు కోపం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీతో చెప్పడం కోసమే నా ఈ యొక్క ప్రయత్నం. ఎదోమీయులు దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే కొంచెం లెవెల్ పెరిగిన తర్వాత వారిలో గర్వం వచ్చింది. రెండవది ఉత్తు పుణ్యాన్నే గొడవలు పెట్టుకున్నటువంటి రకము. మూడవది యాకోబు తిరిగి వెళ్తున్నప్పుడు అడ్డగించేశారు, మోషే తిరిగి వెళ్తున్నప్పుడు 16 ఏళ్ళతో అడ్డగించేశారు. నాలుగవది ఏంటి అంటే ఇక్కడ మీరు చూశారు కదా, యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు అంటే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేసినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలుకు పక్కనే ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలు సహోదరులే. యాకోబు సంతానమేమో యోధావారు, ఏశావు సంతానము ఎదోమీయులు. ఒకే తండ్రి పిల్లలు కదా, ఇద్దరు అనాథములే కదా. యోధావారి మీదకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదోమీయులు పక్కనే ఉన్నారు. ఏం చేయాలి? ఎంతో కొంత హెల్ప్ చేయాలి కదా, కానీ వీళ్ళు హెల్ప్ చేయాల. ఒకసారి ఆ మాట రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 13వ వచనం. డబ్బుని మనుషులని నెబుకద్నెజరు కల్దీయులు తీసుకువెళ్తున్నప్పుడు పక్కనే ఉండి కూడా నువ్వేం చేసావమ్మా? వారికి సహాయం చేయలేదు అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే కాదు, రెండవసారి నెబుకద్నెజరు వచ్చి మిగతా వారిని చంపేస్తున్నప్పుడు ఆ మాట మీకు 14వ వచనం ఉంటుంది. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డు త్రోవలో నీవు నిలువ తగదు. నెబుకద్నెజరు
కల్దీయులు ఇశ్రాయేలు కనపడిన వాళ్ళని కనపడినట్టే రెండవ చెర సమయంలో చంపేస్తూ ఉంటే హెల్ప్ చేయాల్సినటువంటి నీవు హెల్ప్ చేయలేదు సరికదా. వాళ్ళు ప్రాణభీతితో కల్దీయుల దగ్గర నుంచి తప్పించుకోవాలని ఊర్లంతా పొలాలంతా పరిగెడుతున్నప్పుడు ఈ ఎదోమీయులు ఏం చేశారమ్మా, కావాలని పొలం కట్ట అడ్డంగా ఉన్నారు. ఎదోమీయులు చూసి ఇశ్రాయేలు ఆగిపోయారు, కల్దీయులు వచ్చి ఇశ్రాయేలుని చంపేశారు. సహోదరులు అయ్యుండి కూడా ఎంత తప్పమ్మా, వాళ్ళు చేసిన ఎంత తప్పు. ఉపద్రత దేవుడు అదే చెప్పాడు, కల్దీయులు ఇశ్రాయేలుని పరిగెత్తి చంపుతూ ఉంటే నువ్వు హెల్ప్ చేయాల్సింది పోయి వారి చంపుతుంటే వారి చంపాలని నువ్వు వారికి ఏం చేసావమ్మా, అడ్డుగా ఉన్నావు అన్నట్టు మాట చూస్తావు. నీవు ఇప్పటి వరకు గర్వంతో ఉన్నావు, డబ్బును బట్టి ఉన్నావు, గొడవలు పడతా ఉన్నావు, నీ సహోదరులకి సహాయం చేయలేదు, వారు చనిపోవడానికి నువ్వు కావాలని అడ్డు తగిలేవు, ఇన్ని కుట్రలు కుతంత్రాలు నువ్వు చేసావు. కాబట్టే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా, చక్కగా చెప్తూ ఉన్నాడు, నువ్వు ఏం చేశావో అదే నీకు జరిగింది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఏ విధంగా యోధావారిని ఇబ్బంది పెట్టావో, నీ తోటి సహోదరులు అయ్యుండి కూడా నువ్వు సహాయం చేయాల్సినటువంటి స్థితిలో ఉండి కూడా నువ్వు సహాయం చేయలేదు. నువ్వు గర్వంతో ఉన్నావు, వీళ్ళేమైనా కింద ఉన్నారు, నేను పైన ఉన్నాను, వీళ్ళతో నాకేంటని నువ్వు గర్వించావు. కాబట్టి నువ్వు ఎలా అయితే ఆలోచన కలిగి ఉన్నావో అదే ఆలోచన ఏమి జరుగుతూ ఉంది. ఏం జరిగింది మళ్ళా ఒక 3-4 చెప్పి నేను ముగించేస్తాను. ఉపదేశ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఏశావు సంతతి వారి సొమ్ము శోభ చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఫస్ట్ దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉంది అంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నాడు. రెండో మాట చెప్పిన కొంచెం ముందుకు వెళ్తాను. 7వ వచనంలో, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. అంతకుముందు ఇశ్రాయేలు కోసమని కల్దీయుల పక్షం నిలబడ్డారు కదా, ఇటుపక్క మోయాబుల పక్షం నిలబడ్డాడు. అంటే వీళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మిగతా వాళ్ళందరితో సంధి చేసుకుని ఇశ్రాయేలు చెడగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తావు తెలుసా, ఇప్పుడు ఎవరితో అయితే నువ్వు సంధి చేసుకున్నావో వారితో యుద్ధం చేసి వారిని బలహీనపరుస్తాడు. అంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు, ఆర్థిక దాడి. ఇప్పుడు సైనిక దాడి. 8వ వచనంలో, ఆదిమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. 3వ దాడి, జ్ఞానం కలుగుంటారే వాళ్ళ ముందు లేపేస్తాడు. జ్ఞానవంతుల మీద దాడి, ఆర్థిక దాడి, సైనిక దాడి, జ్ఞానం గల వారి మీద దాడి. ఇంకొంచెం కిందకి వెళ్దాం చూడండి. 9వ వచనంలో, తేమాను నీ బలఢ్యులు విస్మయం పొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమవుతారు. ఈ ఎదోమి పర్వతము సెంటర్లో రాజధాని ఉంటుంది. ఆ రాజధానే తేమాను. తేమాను గురించి ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఎప్పుడో అంతకుముందు ప్రవక్త చెప్పాడు, ఎదోమీయులు ఇలా మిడిసిపడడానికి గల కారణం ఏంటంటే ఆ రాజులైనటువంటి తేమాలు ఉన్నటువంటి బలవంతులు, ఆ బలవంతులు బట్టి ఎదోమీయులు గర్వంతో ఉన్నారు. దేవుడికి తెలియదమ్మా. ఇప్పుడు దేవుడు ఏం చేశారమ్మా, ఎవరిని బట్టి వీళ్ళు మిడిసిపాటు కలిగి ఉన్నారో ఆ ధనవంతుల్ని లేపేశాడు. మళ్ళీ వస్తున్నా. ముందు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు, తర్వాత సైనిక మీద దెబ్బ కొట్టారు, తర్వాత జ్ఞానుల మీద దెబ్బ కొట్టారు, తర్వాత బలవంతుల మీద దెబ్బ కొట్టారు. 10వ వచనం చదువుతున్నాను చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలత్కారం బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క యుద్ధం ఎలా ఉందో చూడండి. 4 వైపుల నుంచి ముప్పేట దాడి చేసి ఎదోమీయులు లేకుండా ఎదోమీయులని నిర్మూలము చేస్తాను. దేవుడు ఎలా అంటే ఉపాధ్యాయుతో చెప్పి మరీ ప్లాన్ చేశాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నా. ఉపాధ్యాయ గ్రంథము 19వ వచనం,
దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడు అదే ప్లాన్ 100% ఎగ్జిక్యూట్ చేసి దక్షిణ దిక్కున ఉన్నటువంటి వాళ్ళు షేరు మన్యాన్ని స్వతంత్రించుకుని ఎదోమీల మొత్తమని సర్వనాశనం చేశారు. 21వ వచనం చదువుతున్న చూడండి చివరి మాట. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. గర్వంతో ఉన్నటువంటి ఎదోమీల పట్ల దేవుడు చెప్పి ప్లాన్ చేసి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. 21వ వచనం మనం చూస్తాం. ఈ రాజ్యం ఇప్పుడు ఎవరిదైందంటమ్మా? యెహోవాదైంది. దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఉపద్య గ్రంథము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. యెహోవా దినము అంటే దేవుని యొక్క రాకడ దినము. వీరు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏ విధమైనటువంటి శిక్ష విధించాడో, యెహోవా దినము అనేది ఒకటి ఉంది. ఆ రోజున మనమందరము కూడా ప్రతి దానికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. నీకున్న దాన్ని బట్టి గర్విస్తే, చుట్టుపక్కల వాళ్ళతో లేనిపోయిన మాటలు చెప్పి కవ్వించి గొడవలు పెట్టుకుంటే, నేకుంది నేనింత అని ఆ మిడిసి పట్టు కలిగి ఉంటే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దానిని దేవుడు మెచ్చాడు. ఎదోమీయులు అదే చేశారు. దేవుడు వారిని ఆ కొండ మీద లేకుండా బొత్తిగా నాశనం చేశాడు. మరి మన పరిస్థితి అంటే మనలో ఒక స్థితిలో ఉంచాడు. ఈ సంవత్సరం దేవుడు కాచాడు. మనము దేవుడు ఆశించినట్లుగా మనం చేస్తూ ఉన్నామా లేదా? ఎప్పటికీ మన గురించి ఆలోచించుకుంటే, మన స్వార్థం గురించి ఆలోచించుకుంటే ఒకరోజు మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈవెన్ నువ్వు గర్వంతో ఉంటే, అసూయతో ఉంటే, ద్వేషంతో ఉంటే, గొడవలతో ఉంటే, ఇతరులతో సహోదర భావం లేకుండా ఉంటే అస్సలు దేవుడు దాన్ని ఇష్టపడడు. ఎదోమీయుల విషయంలో అదే జరిగింది. ఎదోమీయులా కాకుండా ఇశ్రాయేలులా ఉండడానికి ప్రయత్నించే అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.